నమస్కారం అండి. నమస్తే. చాలా గ్యాప్ తర్వాత కేసీఆర్ గారు ప్రజలతో మాట్లాడుతూ ఆత్మీయ సభ అంటూ పెట్టారు. సో దాంట్లో చాలా వరకు మాట్లాడారు. కాంగ్రెస్ని వాళ్ళ పథకాల గురించి మాట్లాడడం కానీ, ఇటు కాంగ్రెస్ తరపు నుంచి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం కానీ, వీళ్ళిద్దరి కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరి ప్రభుత్వం బాగుందంటారు? ప్రభుత్వం ఇప్పుడు నేను చెప్పేది ఏముంది, హైడ్రా అని ఇల్లులు కూలుస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు అలా ఇల్లులు కూల్చకుండా ఉంటే 50% అయినా పబ్లిక్ ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు. అయితే ఆయన సీఎం అయిన దగ్గర నుంచి అసలు పబ్లిక్ లైక్స్ డిస్లైక్స్ అంటే వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు పబ్లిక్ ఫీల్ అవుతున్నారు అన్నది ఏం పట్టించుకోవట్లేదు. ఎవరు ఎట్లా పోయినా ఆయన నచ్చింది ఆయన డిక్టేటర్షిప్ లాగా వన్ వే నుంచి చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి అందరికీ తెలుసు నెక్స్ట్ టైం ఎవరు గెలుస్తారో. ఇక ఇది నేను పబ్లిక్గా చెప్పేది కాదు. బట్ కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఎలా ఉన్నా కూడా ఇల్లులు అయితే కూల్చలేదు కదా, ఇల్లులు కూల్చలేదు, పేదోళ్ళది ఇల్లులు కూల్చలేదు, హైడ్రా నచ్చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఇల్లులు కూల్చకుండా ఏం డెవలప్ చేసినా చేయకపోయినా మినిమం అమ్యూనిటీస్ లైక్ రోడ్స్, లైట్స్, సింపుల్ ఇలాంటివి చేసి ఇల్లులు కూల్చకుండా ఉంటే బాగుండేది. ఇల్లులు కూల్చడం అన్నది చాలా పెద్ద డిసడ్వాంటేజ్. మళ్ళీ ఎలక్షన్స్ పెట్టినా కూడా డౌటే వస్తారో రారో అన్నది. సో కేసీఆర్ది అయితే అలా కాదు. బిఫోర్ ఎలక్షన్స్ అంటే సీఎం కాకముందు ఆయన ఏమేమైతే ప్రామిస్ చేశారో అవన్నీ ఫుల్ఫిల్ చేశారు కదా. ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు సిటీ డెవలప్మెంట్ అన్నారు, రోడ్స్ చాలా ఫ్లైఓవర్స్ వేశారు. ఫ్లైఓవర్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది, ట్రాఫిక్ సగం అవాయిడ్ అయింది. కింద ట్రాఫిక్ ఉంటే పైన ట్రాఫిక్ ఉంటే కింద. సో రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. సిటీ డెవలప్మెంట్ అయితే బాగా కనిపించింది. కేసీఆర్ది అయితే నాకు నచ్చింది. పబ్లిక్ డెవలప్మెంట్ ఉంది, సిటీ డెవలప్మెంట్ రెండు కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ అలా కాదు కదా, సిటీ డెవలప్మెంట్ లేకపోయింది. ఎదురు పబ్లిక్కి నష్టం పరచకుండా ఉంటే బాగుండేది. నష్టపరచడం మీద కాంగ్రెస్ మీద చాలా నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చిందని నేను. అంటే అందరూ నన్ను చంపాలనుకుంటున్నారు, నన్ను చంపాలంటే 1000 జన్మలు ఎత్తినా సరే అది కాని పని అని చెప్పి కేసీఆర్ గారు అంటారు. అంటే ఇక్కడ ఎవరు దేవుళ్ళు దేవతలు లేరు కదా, నువ్వు చచ్చిపో అంటే వాళ్ళు చచ్చిపోవటానికి చంపాలి అలా ఏం కాదు. అది దేవుడి చేతుల్లో ఉంది. సో అది డిసైడెడ్ బై గాడ్ అనమాట. మనం సావు అంటే చచ్చిపోరు, బతుకంటే బతికిపోరు. మనం ఎవరు కూడా దేవుడి దేవతలు కాదు ఎవరిని చెప్పిస్తాను. మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుద్ది. కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారంటారు? ఓడిపోయటానికి రీజన్ మెయిన్ ఏంటంటే ఇది ఓయూ క్యాంపస్ వాళ్ళు ఉన్నారు కదా, అందరూ ఓయూ క్యాంపస్ అని కదా, ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇంటింటికి ఒక జాబ్ అన్నారు, ఒక ఎంప్లాయ్మెంట్ అన్నారు, అది చేయించలేదు. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ టైం ఎలక్ట్ అయినప్పుడు లైక్ ఇప్పుడు ఈ ఆర్టీసీ డ్రైవర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇంక్రిమెంట్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంక్రిమెంట్ అన్నీ, సిటీ డెవలప్మెంట్ అవన్నీ బాగా చేశారు. సెకండ్ టైం ఎలక్ట్ అయినప్పుడు ఆయన ఎందుకు ఓడిపోయారంటే సెకండ్ టైం ఎలక్ట్ అయినప్పుడు బడ్జెట్ మొత్తం పబ్లిక్ ఏదైతే పెట్టాలో ఎక్కువ సచివాలయం ఉంది కదా దాని మీద పెట్టారు, సిటీ డెవలప్మెంట్ మీద పెట్టారు. సో దాని మీద పబ్లిక్ కోపం వచ్చేసి ఈయన పబ్లిక్ పెట్టాల్సిన మనీ అంతా సిటీ మీద పెట్టేశారు. ఇప్పుడు అది కూల్చి కొత్తది కట్టాల్సిన అవసరం ఏంటని వ్యతిరేకత వచ్చింది. అది పెట్టంగానే హైదరాబాద్కి మంచి లుక్ అయితే వచ్చింది, వేరే కంట్రీలా కనిపిస్తుంది. కానీ దానివల్లే ఆయన ఓడిపోయారు. నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి కూడా, నోటిఫికేషన్ ఈ రెండే, అంతకుమించి కేసీఆర్ అయితే పెద్ద నెగిటివిటీస్ ఏమీ లేవు. కాళేశ్వరం ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా కొలాప్స్ అయ్యాయి, ఈలోపే వాళ్ళని అరెస్ట్ చేస్తారేమో అని కూడా అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని. అట్లా ఏం జరగదండి, ఏం జరగదని నేను అనుకుంటున్నాను. అంటే కాళేశ్వరం గురించి, ఫోన్ ట్యాపింగ్ గురించి, వీటన్నింటి గురించి ఆల్రెడీ కేసులు రన్ అవుతున్నాయి కదా, ఎలక్షన్స్ వచ్చేలోపు వీళ్ళని మళ్ళీ జైల్లో వేస్తారేమో అని కూడా నడుస్తుంది. అవి కామనే కదా, ఏ స్టేట్లో అయినా అపోజిషన్ పార్టీస్ వాళ్ళ మీద రుద్దుకుంటాం, కేసులు వేసుకుంటాం. ఎవరు రూలింగ్లో అంటే వాళ్ళదే కదా హవా నడిచేది. ఇప్పుడు తెలంగాణ ఏపీలో కూడా అంతే కదా, ఇప్పుడు టీడీపీ రూలింగ్ ఉంది, వాళ్ళ హవా. జగన్ ఉన్నప్పుడు ఆయనది హవా, వాళ్ళే అరెస్ట్ చేస్తారు, వాళ్ళదే రూలింగ్, పోలీస్ అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది, కోర్టు పోలీస్ చట్టాలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి అది చాలా కామన్. నిన్న చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు సభ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చాలా అంశాల గురించి మాట్లాడారు. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గురించి కూడా సంబంధించి మాట్లాడడం జరిగింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎక్స్ సీఎం గారిని దాదాపు ఒక యుగం తర్వాత చూసినట్టు అనిపించిందండి. చాలా సంతోషం కలిగింది ఆయన అలా చూడడము. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, అసలు ఆయన లేచే పరిస్థితిలో ఉన్నారా లేరా అనే ఆందోళనలో ఉన్నాము ఇప్పటివరకు. నిన్న ప్రసంగంలో చూసినప్పుడు ఒక నవయువకుడిలాగా ప్రసంగించారు. మళ్ళీ మా పాత సీఎంని చూసినట్టు అనిపించింది. ఆయన ఏది మాట్లాడినా ఏం చెప్పినా కూడా ఆయన చూడడమే సంతోషం అనిపించింది మాకు. ప్లస్ ఆ సభ కూడా చాలా విజయవంతంగా జరిగింది. ఆయన మాట్లాడింది ఒకటేనండి, రేవంత్ రెడ్డి గారికి ఈసారి చుక్కలు చూపిస్తామని చెప్పేసి. అయ్యా మీరు రేవంత్ రెడ్డి గారికి చుక్కలు చూపిస్తారా లేక ఆయన మీకు చుక్కలు చూపిస్తారా, దాంతో మాకు సంబంధం లేదు. మాకు కావాల్సిన తెలంగాణ అభివృద్ధి, తెలంగాణకు ప్రజలకు మీరేం చేయబోతున్నారు, ఆ కార్యక్రమాలు మాకు కావాలి, అవి చూపించండి.
మీరు 10 ఏళ్ళు చేసిన తర్వాత కూడా మిమ్మల్ని పక్కన పెట్టారంటే ఏదో లోపం ఉందని చెప్పి మిమ్మల్ని పక్కన పెట్టారు. ఆ లోపం గురించి మీరు ఏం మాట్లాడలేదు. మీరు మాట్లాడేది జస్ట్ జీవన్ రెడ్డి గారు పార్టీలోకి వస్తున్నారని చెప్పేసి, జీవన్ రెడ్డి గారు రావడం శుభసూచకం అని చెప్పేసి ఏదో పోరాడు తప్ప, ఈవెన్ రేవంత్ రెడ్డిని తిట్టడం తప్ప ప్రజలకు ఏం చేస్తారని చెప్పేసి చెప్పలేదు. మాకు కావాల్సింది అదండి. ఇప్పుడు మీరు అన్నారు రైతు బంధు ఇవ్వట్లేదు అని చెప్పేసి, రైతు బంధు నెలకి ఇవ్వండి, సంవత్సరానికి ఇవ్వండి, ఎప్పుడైనా ఇవ్వండి, అది ఇస్తూనే ఉన్నాడు. దాంతో మనకు సంబంధం లేదు. మాకు కావాల్సింది అభివృద్ధి పనులు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు, మీరేం చేయగలుగుతారు అది చెప్పండి. అంటే ఫామ్ హౌస్లో నేనెందుకు చచ్చిపోతే నన్ను చచ్చిపోవాలని చెప్పి శాపనార్థాలు పెడుతున్నారు. నేను 1000 జన్మలైనా చచ్చిపోయినా నా కొడక అంటూ మాట్లాడారు కదా. విన్నానండి. ఇప్పుడు చూడండి, నేను ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని ఏం తిట్టారు, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ఏం తిట్టారు, ఇవన్నీ ఎందుకు చెప్పండి. అవి తిట్టడం ఇప్పుడు రాజకీయ నాయకులు ఒకరికొకరు తిట్టుకోవడం వల్ల వాళ్ళ ఆయుష్ పెరుగుతుందని చెప్పి వాళ్ళు కూడా క్లియర్ తెలుసు. అది తెలుసు కాబట్టి ఇంకా తిడితే బాగుంటుందని చెప్పి ఇంకా చురకాలంటించే మాటలు ఇంకో 2-3 అనుకుంటుంటారు. వాటి వల్ల ఒక రాష్ట్రాన్ని బాగుపరిచే నాయకుడు మాకు కావాలి. అది రేవంత్ రెడ్డి గారైనా కానీ కేసీఆర్ గారైనా కానీ. మేము కోరేది ఒకటే, మంచి చేసేవాళ్ళు ఎవరు మాకు మీ ఇద్దరిలో. కేసీఆర్ గారు తెలంగాణను బాగుపరచాలంటే మంచి నిర్ణయాలు తీసుకోండి. చాలా రోజుల తర్వాత ఎక్స్ సీఎం కేసీఆర్ గారు ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావించారు. అలాగే ఆయన్ని కాస్త దూషించడం జరిగింది, హైడ్రా గురించి మాట్లాడడం జరిగింది. అంటే మీరు సాటిస్ఫై అయ్యారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి? నేను సాటిస్ఫై అవటం మామూలేనమ్మా. జరుగుతుంది కొన్ని సందర్భాలు, అంటే అన్ని రకాలుగానే మనకు నచ్చదు. హైడ్రా విషయంలో అందరి విషయంలోనూ అలాగెళ్తే మంచిదే, కానీ కొంతమందిని టార్గెట్ చేసి వెళ్ళటం అనేది ఏమో కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఏదేమైనా సరే ఈయన అభివృద్ధి బాగానే ఉంది, కొన్ని లోపాలు జరుగుతున్నాయి. అలాగే మనకి కేసీఆర్ గారు, చంద్రశేఖరరావు గారు ఏంటంటే ఒక సంవత్సరం తర్వాత బయటకు వచ్చి ఆయన కాంగ్రెస్ మీద రకరకాలుగా అది అంటే ఆయన రెగ్యులర్గా వచ్చి, అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మనకు ఆయన మెలకు వచ్చినప్పుడు కాకుండా రెగ్యులర్గా వచ్చి ఆయన చెప్పాలనుకున్నది కనీసం వారం రోజులకు ఒకసారన్నా జనాల్లో ఉండి మాట్లాడితే మంచిది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకున్న క్రెడిబిలిటీ ఒక 10 సంవత్సరాలు పరిపాలించిన నేతగా, ఒక తెలంగాణ బంగారు తెలంగాణను సాధించిన నేతగా ఆయనకు పేరుంది. కాబట్టి ఆ సందర్భంగానే ఆయన ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒకసారి అయినా సరే, అంటే ఆయన ఆరోగ్యరీత్యా కొంచెం దూరంగానే ఉంటున్నారు, కానీ ఏంటంటే వారానికి ఒకసారి అయినా సరే ఆయన జనాల్లో తిరగక్కర్లేదు, పోనీ జనాలతో మాట్లాడినట్టుగా ఏదో ఒక ఇంటరాక్షన్ ఉంటే కనుక అది మంచిది అనేది నా ఉద్దేశం. ఇంకా ఆపోజిట్ పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని తిట్టడం సహజం. అదే మనకు పెద్ద ఇది కాదమ్మా, ఛాలెంజ్లు విసుకుంటారు, సహజం అది. అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ని, బీజేపీని, లేకపోతే రకరకాల పార్టీలను వాళ్ళు తిట్టుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఆపోజిట్ పార్టీలు కాబట్టి వాళ్ళు తిట్టుకోవడం సహజం. మనం ఇదేం వింత కాదు. నేను అధికారంలోకి ఎలా వస్తావో చూస్తాను, చిత్తుగా ఓడించేస్తాను, నిన్ను తరిమి కొట్టేస్తానని ఈయన అంటాడు. నువ్వు ఎలా వస్తావో చూస్తాను, 2029లో మాదే అధికారం అని ఈయన అంటాడు. ఇక సహజం అండి వీళ్ళ మాటలు. మనం ప్రత్యేకంగా పట్టించుకోకలే. కానీ ఏంటంటే వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ నాయకుల్ని ఏదో రకంగా ఉత్తేజపరచాలి కాబట్టి, ఏదో మాట్లాడాలి కాబట్టి అలా మాట్లాడతారు తప్ప దానికి పెద్ద క్రెడిబిలిటీ వాళ్ళు ఏదో ఎరగదీస్తారని మనమేం అనుకోకలే. అంటే ఉన్న పలంగా కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి గారు వెళ్ళిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ కాస్త మైనస్ అయ్యే ఛాన్స్ ఉందేమో అంటున్నారు బ్రజ్లో. లేదమ్మా, ఇప్పుడు లేదు. ఎందుకంటే పాత వాళ్ళందరినీ, 60 ఏళ్ళు పాతుకుపోయిన వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి గారు మెల్లగా స్వాగతించి పక్కకు తప్పించేస్తున్నారు అనే ఫీలింగ్ జనాల్లో మొదలయ్యింది. జనానికి ఉపయోగపడే నాయకుడు ఎవరంటే కనపడుతున్నారు. ఒక హైదరాబాద్ టౌన్లో ఏంటంటే హైడ్రా ఒక మైనస్ చూపిస్తున్నారు తప్ప, హైడ్రా కూడా కొంతమందికి అయిపోయిన తర్వాత ఉపయోగం అనేది తెలుస్తుంది. మిగతా జిల్లాల్లో కానీ ఎక్కడే కానీ రేషన్ కార్డు ఒకటి, అది రైతు బంధు ఒకటి, గిట్టుబాటు ధరలు ఒకటి, రైతుల్ని పలకరింపు ఒకటి, చాలా హ్యాపీ అనిపించింది. నేను స్టేజ్ మీద కూడా చూసాం, ఎగ్గిరి దూకేడు చూసావా, అది చాలా వాళ్ళకి జనానికి ఒక ఆదరణ అనేది మొదలైంది రేవంత్ రెడ్డిలో. ఆ ఆదరణ అనేది ఎవరు ఏ నాయకుడు పోయినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనలో నుంచి పోగొట్టలేరు. ఎందుకంటే రాహుల్ గాంధీకే ఒక వెన్నుముక్కలాగా దక్షిణ భారతదేశంలో నిలబడిన వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి అని కళాఖండగా మేము చెప్పగలం. కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపగల నాయకుడు లక్షణాలు రేవంత్ రెడ్డిలో కనపడుతున్నాయి. కాబట్టి 29లో మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనే నమ్మకాలు అయితే ఉన్నాయమ్మా. అంటే చాలా వరకు కేసీఆర్ అన్న నువ్వు రావాలి అని చెప్పి మాట్లాడుతున్నారు అని. ఒక్క హైదరాబాద్ అమ్మా, హైదరాబాద్లో ఉన్న 4 జిల్లాలు 3 జిల్లాలు అంతే. తెలంగాణలో ఉన్న మిగతా 30 జిల్లాలు ఆదరిస్తుంది రేవంత్ రెడ్డిని. రేషన్ కార్డు విలువ చూశారమ్మా, రేషన్ బియ్యం విలువ చూస్తున్నారు. సన్న బియ్యం ఇస్తుంటే కళ్ళకు అద్దుకుంటున్నారు. 3 నెలలు ఒకేసారి ఇచ్చేపాటికి తీసుకెళ్ళి ఈరోజు మేము పండించిన ధాన్యం ఇంటికి వస్తుందా అన్న హ్యాపీనెస్లో రైతులు ఉండారు. అదే హ్యాపీనెస్లో కూలీలు ఉండారు.
చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ రైస్ బాగోవటం కానీ ఆ వాతావరణం అనేది వేరేగా ఉంది. రేషన్ కార్డు విలువ అనేది కనపడుతుంది. 1,00,000 రూపాయలు రుణమాఫీ అవుతున్నాయి. మళ్ళీ రుణాలు తీసుకుంటున్నారు. పావలా వడ్డీ అంటే సామాన్యమైంది కాదు. బయట వడ్డీలకు నలిగిపోయే వాళ్ళలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది తెలంగాణ. అలాంటి తెలంగాణలో పావలా వడ్డీకి రైతులకి రుణం అందుతుందంటే రేవంత్ రెడ్డి గారే. రుణమాఫీ చేసాడంటే మళ్ళీ కళాఖండ్గా వైఎస్ తర్వాత రేవంత్ రెడ్డి అనే ఒక హ్యాపీనెస్ జనాల్లో కనపడుతుంది. కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం 29లో ఒక హైదరాబాద్లోనే పెను మార్పు తేబోతాడు అనే ఒక ఆశ అయితే మొదలైంది. రీసెంట్గా రేపు జూలై నుంచి ఉచిత రైలు ఉండే కదమ్మా, MMTS రైలు ఉండే కదా, ఆ రైలు జూలై నుంచి మెట్రో కదమ్మా, ఎంఎంటీఎస్ మట్టుకే, మెట్రో చెప్పలేదమ్మా, ఓన్లీ MMTS మట్టుకే 10 కోట్ల ఆదాయం అంట హైదరాబాద్ సిటీ మట్టుగా. అది ఫ్రీ, 10 కోట్లు గవర్నమెంట్ భరించేలాగా. అటు లేడీస్ లేదు, ఇటు మగవాళ్ళు లేదు. పొల్యూషన్ తగ్గించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అది కూడా రేపు జూలై 1 నుంచి ప్రారంభం కాబోతుందన్న విషయం కూడా బయటకు వచ్చింది. కాబట్టి స్పందన బాగుండిద్దమ్మా. ఈ 2 సంవత్సరాల్లో పెను మార్పులు రేవంత్ రెడ్డి గారిలో ప్లస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కనబడబోతుంది అనే నమ్మకం అయితే మాకుందమ్మా.